టీమ్ దిల్ రాజు సీఎం రేవంత్ మధ్య జరిగిన భేటీ కొత్త రకం లొల్లిని షూరు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్సెస్ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుగా మారింది వ్యవహారం. ఆయన దిల్ రాజు కాదు డీల్ రాజు అనే దాకా వెళ్ళింది గులాబీ నేతల తాకిడి. సినిమా ముసుగులో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు సీఎం దగ్గరకు వెళ్లి సర్దుబాటు చేసుకుని ఉండొచ్చన్న కేటీఆర్ కామెంట్ పరిశ్రమను సూటిగా తాకేసింది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరిగిన మీటింగ్. అక్కడ రహస్య ఒప్పందాలేవో జరిగుంటాయంటూ మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ కామెంట్ చేయడంపై ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ దాడులు ప్రతిదాడులకు ఇండస్ట్రీని వాడుకోవద్దు అంటూ కేటీఆర్ ఉద్దేశించి చేసిన కామెంట్ రాజకీయ దుమారం రేపింది. కేటీఆర్ మీడియాతో చేసిన చిట్ చాట్ ను వక్రీకరించారంటోంది బీఆర్ఎస్ పార్టీ. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు. కేటీఆర్ అన్నది మిమ్మల్ని అని మీరే ఎలా? మీకు తెలుసా, మెకాడమియా నట్స్ ని పండిస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదించవచ్చు. అది ఎలాగో మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డిసైడ్ అవుతారనేది దిల్ రాజు టార్గెట్ గా బీఆర్ఎస్ ఆడుతున్న డిఫెన్స్ గేమ్. ఇలా చాలా మంది అనుకుంటూ ఉన్నారు, సోషల్ మీడియాలలో పబ్లిక్ అనుకుంటున్నారు దిల్ రాజు కాదు ఈయన డీల్ రాజు, అందుకనే ప్రభుత్వం దగ్గరికి పోయి అంత సెట్ చేసుకున్నారు అనేటువంటి భావన ప్రజల్లోపట అంటున్నారు. మేము కాదనేది, మేము ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కేటీఆర్ గారు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఏ చిన్నపిల్లగారిని పోస్ట్ పెట్టేటువంటి జ్ఞానం ఉన్న ఎవరినైనా అడుగు, దిల్ రాజా డీల్ రాజా తెలిసిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవచ్చింది కనుకే రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి కేటీఆర్ పై దిల్ రాజు అటాక్ చేస్తున్నారా అనేది బీఆర్ఎస్ లేవనెత్తిన మరో లాజిక్. సినీ నటుల గురించి కాంగ్రెస్ నేతలు అసభ్యంగా మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తున్నట్టు అని నిలదీస్తున్నారు గులాబీ నేతలు. అసెంబ్లీ సాక్షిగా నిలబడి సినీ నటులు సినీ పరిశ్రమల అందరి గురించి వ్యతిరేకంగా అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మరి ఆ రోజు దిల్ రాజు గారు ఎందుకు ఖండించలేదు? సినీ పరిశ్రమలో చాలా పెద్ద నాయకుడైన నాగార్జున గారిని, సినీ నటి అయిన సమంత గారిని ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా ఒక కాంగ్రెస్ మంత్రి మాట్లాడినప్పుడు మరి ఆనాడు దిల్ రాజు గారు ఎందుకు ఖండించలేదు? ఎందుకు స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు? రాజకీయాలు సినీ పరిశ్రమ దూరంగా ఉండాలని. దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ తొత్తులా మారని, రాజకీయాలు కాకుండా సినిమాలపై ఫోకస్ చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుందని సలహా కూడా ఇస్తోంది బీఆర్ఎస్.